ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది డాక్టర్ యొక్క ప్రెసిషన్ని, యాక్యురసీని అంటే ఖచ్చితత్వాన్ని పెంచడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. డాక్టర్ని రీప్లేస్ చేసేందుకు కాదు, సర్జన్ని రీప్లేస్ చేసేందుకు కాదు. అండ్ ఇప్పటికీ కూడా పేషెంట్స్ నీడ్ హ్యూమన్ టచ్. డాక్టర్ కౌన్సిల్ చేస్తేనే, నేను నా పేషెంట్ని కౌన్సిల్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్తేనే వాళ్ళు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు. పుట్ట రోబో చేసేస్తుంది నేను ఉండను అని అంటే 90% ఆఫ్ పేషెంట్స్ ఒప్పుకోరండి. దే నీడ్ దట్ హ్యూమన్ టచ్. సో రోబో అనేది మన యొక్క ప్రెసిషన్ని, యాక్యురసీని, ఖచ్చితత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు అడిగినట్టు జనరల్గా ఒక సర్జరీలో ఏంటంటే ఒక సర్జను, ఒక అసిస్టెంట్ సర్జను, ఒక టెక్నీషియన్, ముగ్గురు అనేది ఉంటారు. ఇంకెవరన్నా అవసరమైతే ఒకళ్ళిద్దరు వాష్ అవుతూ ఉంటారు. జనరల్లీ టీంలో ఏంటంటే సర్జికల్ టీంలో ముగ్గురు అనేది మినిమమ్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. అండ్ రోబోటిక్ టెక్నాలజీ వల్ల మనం ఈ ప్రెసిషన్, యాక్యురసీ పెంచడం ద్వారా పేషెంట్స్కి ఇంకా మనం మెరుగైన రిజల్ట్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.